శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మార్చి మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయినా కంగారు పడవద్దు భావన, ఏమీ కంగారు లేదు. కుటుంబ సఖ్యత బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అయితే అప్పుడప్పుడు మాత్రం కాస్త చిన్న చిన్న చికాకులు, చిన్న డిస్టర్బ్ అవుతారు. కాస్త జాగ్రత్త. వాదోపవాదానికి వెళ్ళవద్దు. ఇక ధన విషయంలో బాగుంటుంది. సమయానికి ధనం సమకూరుతుంది. కానీ ఈ మాసంలో అధిక ఖర్చులు ఉంటాయి. మీకు అనవసర ఖర్చులు ఉంటాయి. అలాగే ఇంటి రిపేర్లు, ఏదో వాహన రిపేర్లు అని ఏవో ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా శుభమూలక ధన వ్యయము. శుభమూలక ధన వ్యయము అంటే శుభకార్యాలు. మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. శుభకార్యాలకు వెళ్తారు, హాజరవుతారు, విందు వినోదాలు పాల్గొంటారు. బాగుంది. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి. ముఖ్యంగా ఈ రాశి వారి కన్యా రాశి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. మీరు దగ్గర ఒక వెల్లుల్లిపాయి, ఒక నిమ్మకాయ పెట్టుకోండి. ఇక తీర్థయాత్ర చేస్తారు. కొత్త వారితో జాగ్రత్త అండి. కొత్త వారు పరిచయం అవుతారు ఈ మాసంలో. మీకు అంటే పాత వాళ్ళతో పర్లేదు. పాత మిత్రులు కలుసుకుంటారు. వారితో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, చాలా ఉల్లాసంగా గడుపుతారు. బాగుంది. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ప్రదేశాలకు వెళ్తారు. బాగుందండి. కానీ కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త వాళ్ళతో మీరు రమ్యానవసరంగా వారికి ధనాన్ని కానీ, ఈ బంగారం కానీ పత్రాలు ఇస్తే మీరు కాస్త ఇబ్బంది అవసరం వాతావరణం. ఇకపోతే పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్త. పెట్టుబడి అంటే దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్త. అనవసరంగా పెట్టుబడి పెడితే మీరు లాస్ అవుతారు. అంటే కొన్ని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. కాస్త అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. అలాగే ఇంకా కొన్ని విషయాల్లో ఆప్తులు అంటే మనకి శ్రేయోభిలాషులు, అంటే మన శ్రేయస్సు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించండి. సంప్రదించి ఆ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీరు పరిష్కారం చూసుకోండి. ఇకపోతే వృత్తిపరంగా బాగుందండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా చాలా చక్కగా ఉంది. రాణింపు ఉంటుంది. వృత్తిలో మీకు డెవలప్మెంట్ ఉంటుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఇంకా ఒక స్థాయి అంటే ఒక మెట్టు ఎక్కుతారు. బాగుందండి. వృత్తిపరంగా చాలా బాగుంది. అంటే జీవన విధానం బాగుంది. జీవన విధానం సాఫీగా జరుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి మీరు కష్టపడి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఈ మాసంలో మీకు ఎలా ఉంటుందంటే గాబరా, కంగారు, భయం, ఏదో జరిగిపోతుందనే గుబులుగా ఉంటుంది. అంటే అలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ కంగారు పడకండి. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఒకసారి ప్రయత్నం చేసి అవ్వకపోతే డీలా పడిపోవద్దు. ప్రయత్నం చేయండి. ట్రై అగైన్. మీకు బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు బాగుంది. ప్రైవేటు రంగంలో ఉన్న వరకు బాగుంది. అలాగే కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఇంకా కళారంగంలో ఉన్న వారికి మాత్రం అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయండి. దగ్గరికి వస్తాయి, అవకాశాలు చేయజారిపోతాయి. కానీ ప్రయత్నం చేయండి. ఏదో విధంగా అవకాశం వస్తుంది. ఇక రాజకీయ నాయకులకి ఎలా ఉందంటే మీరు మంచి పనులు చేస్తారండి. ప్రజలు గుర్తింపు వస్తుంది. బాగానే ఉంది. ప్రజలు గౌరవిస్తారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. కానీ మీ మీద శత్రువులు ఉంటారండి బాబు. శత్రువులు ఉంటారు. మీకు తెలియని శత్రువులు ఉంటారు.
వాళ్ళ ఘోష, వాళ్ళ పీడ, వాళ్ళ ఆ నరదిష్ట అంతా తగ్గుతుందండి మీకు. ఏది మీరు చేసి మంచి పనులకి ఓరవలేక వీళ్ళు అలా చేస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, కానీ కష్టపడాలండి వ్యాపారస్తులు. ఇంకా ఉద్యోగస్తుల విషయం వస్తే మాత్రం కాస్త మీకు స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది, పై అధికారులతో కాస్త మాట పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు మాటకు మాట ఎదురు చెప్పొద్దు, గొడవ పెట్టుకోవద్దు. ఇది అనవసరం మీ జీవన విధానం పోతుంది. అలాగే ముఖ్యంగా పరీక్షల కాలం చదువుకునే విద్యార్థులు చక్కగా చదువుకోండి. మీరు కొంచెం కష్టపడాలి మీకు, ఎందుకంటే సమయం కాస్త అనుకూలంగా లేదు. మీకు కష్టపడండి, ఫలితం దొక్కుతుంది. అమ్మ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఈ చదువుకునే పిల్లల్ని, మీ పిల్లల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లల్ని దగ్గరుండి చదివించండి. ఇతర వ్యాపకాల మీద బుర్ర పెట్టనివ్వకండి. వాళ్ళని దగ్గరుండి చక్కగా చదివించండి. చదివితే మంచి మార్కులతో పాస్ అవుతారు. అలా చేయించండి. ఇకపోతే వివాహం కానీ అబ్బాయిలు ఉంటే మీరు ప్రయత్నం చేసుకొని మీకు కూడా వివాహ శుభకార్యాలు జరగడం అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ యొక్క రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, మీ జన్మ లగ్నం, మీ జన్మ రాశి, మీ జన్మ నక్షత్రం మీద ఆధారపడుతుంది. అందులో జరిగే అంటే గ్రహాలు ఉన్న పరిస్థితి, అలాగే జరిగే దశ అంతర్దశ కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పే రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తారు, గురువుగారు మీరు చెప్పిన విషయాలు బాగున్నాయండి, మాకు జరిగినాయండి, మీ పరిహారాలు బాగున్నాయని కొంతమంది కాల్ చేస్తారు. కొంతమంది అయితే మాకు జరగలేదండి అని కాల్ చేస్తారు. అది మీరు గమనించండి. నా వీడియో చూసి వీక్షకులు మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలి, కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేయండి. ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ మార్చి మాసంలో కన్యారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే బాగున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది, బాగోలేని వారికి కూడా బాగుంటుంది. అది ఏముంటాయా అంటే ముఖ్యంగా మీరు ఈ మాసం అంతా గణపతి ఆరాధన చేసుకోండి. లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతి పూజ చేయించుకోవడం, ముఖ్యంగా బుధవారం గణపతి దేవాలయం వెళ్ళడం, అక్కడ గణపతి స్వామివారికి గరిక, లడ్డు, అటుకులు, బెల్లం, కొబ్బరికాయ, పూలు, పండ్లతో అర్చన చేయించుకోవడం, గణపతి స్వామికి ప్రదక్షిణ చేయడం. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా సంకటహర గణపతి స్తోత్రం ఉంటుందమ్మా. ప్రణమ్య శిరస దేవం గౌరీ పుత్ర వినాయకుడు ఉంటుంది, అది చదువుకోండి. మీ పనులు ఆటంకాలు లేకుండా గణపతి ముందుకు సాగరిస్తాడు పనులన్నీ. ఎక్కువ గణపతినే పట్టుకోవాలి మీరు. ముఖ్యంగా ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి అందరూ కూడా 18 నెలలలో అంటే సంవత్సరం 6 మాసాలు గణపతి ఎక్కువ ప్రార్థించాలి, గణపతిని పట్టుకోవాలి. మీ జన్మలో కేతు ఉన్నాడు, కేతు అది గణపతి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ చదువుకోండి, విష్ణుని దర్శించుకోండి అవకాశం ఉన్నప్పుడు. ఇక ఎక్కువ బాధపడేవారు ఎవరు ఉంటే సకల శత్రు రోగ రుణాబాధలు ఉన్నవారు ఒక బుధవారం రోజున మీ దగ్గర దేవాలయంలో గణపతికి లక్ష్మీ గణపతి హోమం చేయించుకోరు. ఒక బుధవారం ఒక్కసారి మాత్రమే. అలాగే ప్రతి మాసంలో కూడా ఈ సంకటహర చవితి వస్తుంది, సాయంత్రం వేళ చేస్తారు పౌర్ణమి తర్వాత. ఆ సంకటహర చవితికి మీరు చక్కగా గణపతి స్వామివారికి సాయంత్రం వేళలో దేవాలయంలో అభిషేకం చేయించుకోండి, మీకు మేలు జరుగుతుంది. ఇక గోవుకి ఆహారం పెట్టండి, పచ్చగడ్డి పెట్టండి. కాకులున్న ప్రదేశంలో దీపాన్నం పెట్టండి, పిచ్చుకులున్న ప్రదేశంలో ధాన్యం వేయండి, పావురాలు ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి. ఏదో యథాశక్తి ఎంతో కొంత. ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్, బ్లైండ్ పర్సన్స్, వాళ్ళు గుడ్డువారు ఎవరైనా తాసపడితే వారికి ఎంతో కలిసి ఆహారం పెట్టండి. కనీసం ఒక రోజుల్లో ఒక మనిషి కడుపు నింపన్నమ్మా. ఇక మీరు ఇవన్నీ చేసుకుంటే ఈ మాసం అంతా మీకు బాగుంటుంది. ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి. ఏవి కంగారు పడవలసిన పని అయితే లేదు. అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవంతు. స్వస్తి.